హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమా. ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ బగారా రైస్ అన్నమాట. నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. స్టవ్ వెలిగించి రైస్ వండుకునే గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని చెక్క, లవంగ, ఇలాచి, 2 బిర్యానీ ఆకులు వేసి అవి కొద్దిగా ఎర్రగా అయ్యాక సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను ఎంత ఎర్రగా వేపుకుంటే బగారా రైస్ అంత కలర్ఫుల్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఎర్రగా వేపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి, పొడవుగా తరిగిన చిలికలు, ఓ గుప్పెడు పుదీనా వేసి బాగా ఎర్రగా వేయించిన తర్వాత అరచెక్క నిమ్మరసం వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనము ఎసరును పోసుకోవటానికి ఏ గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళను వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ వేసేసాక వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి అంతా చక్కగా కలిపేసి మూతను పెట్టేసుకోవాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. రైస్ అంతా చక్కగా మగ్గిపోయి దింపుకోవడానికి ఒక 2 నిమిషాల ముందు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా అంతా చక్కగా కలిపి రైస్లో ఉన్న తేమ అంతా పోయి రైస్ అంతా బాగా పొడి పొడిగా వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఇంతేనండి, ఎక్కువ మసాలాలు ఇవి వాడకుండా ఎంతో టేస్టీగా ఉండే మన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ బగారా రైస్ని మటన్తో కానీ, చికెన్తో కానీ, గుత్తి వంకాయతో కానీ, మంచి మసాలా గ్రేవీ కర్రీస్ వేటితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.